ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను. బట్టిగా ఓనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. యువత మీదే ఈ భవిత. ఈ మాట ఎందుకంటున్నానంటే నేను మనకు ఈరోజు ఓటర్స్ డే సందర్భంగా జనవరి 25, 2025 జనవరి 25, 2025 ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం. భారతదేశంలో ప్రతి సంవత్సరము జనవరి 25 జాతీయ ఓటర్స్ డేగా మనము జరుపుకోవడము ఉంటుంది. ఇందులో భాగంగా ఈరోజు ఓటు హక్కు పైన, ప్రజాస్వామ్యంలో వ్యవస్థ పైన ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ మెసేజ్ మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది 2011 జనవరి 25 నుండి కమిషన్ ఫౌండేషన్ రోజును గుర్తించడానికి ప్రారంభమైంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగినటువంటి భారత కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమోదము జరిగిందిగా మనము గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అప్పటి సమాచార ప్రసారాల శాఖ మంత్రి అంబికా సోని మరి తెలపడం జరిగింది. 18 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు ఎన్నికల రికార్డులో పాల్గొనడానికి తక్కువ ఆసక్తిని చూపిస్తున్నట్టు వారు నమోదు స్థాయిని కొన్ని సందర్భాల్లో 20 నుంచి 25% తగ్గిపోవడంతో సమస్యను సమర్థవంతంగా పరిష్కరించుకోవడానికి దేశవ్యాప్తంగా 8.5 lakhs పోలింగ్ కేంద్రాలలో ప్రతి సంవత్సరము జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు వచ్చిన అర్హత కలిగిన అన్ని ఓటర్లను గుర్తించి ఓటర్ నమోదు కార్యక్రమం అప్పుడు చేపట్టడము జరిగింది. మరి ఈ ముఖ్య విషయాన్ని మీకు ఎందుకు నేను తెలియజేస్తున్నానంటే, యువత మరి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఓటు అనేది మన భవిష్యత్తును, మన దేశ భవిష్యత్తును మరి మార్చడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజులలో ఓటు, నోటు ఈ రెండే గుర్తుంటున్నాయి. కానీ నోటు లేకుండా ఓటు ఎప్పుడైతే వేయగలుగుతామో అప్పుడే ఖచ్చితంగా ఒక మంచి మార్పు అనేది మనము చూడడం జరుగుతుంది. ఇక యువత గుర్తుపెట్టుకోండి, మరి 18 ఏళ్ళు మీకు నిండాయా, మీరు ఓటు హక్కు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే దేశ భవిష్యత్ అనేది ఈరోజు యువకుల చేతుల్లో ఉంది. ఈరోజు మరి మన ముందున్నటువంటి స్థానిక ఎలక్షన్లలో నగర పాలక సంస్థ చైర్మన్ కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, పురపాలక సంఘం చైర్మన్లు కావచ్చు, వార్డు కౌన్సిలింగ్ చైర్మన్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, జెడ్పీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మరి ప్రతి ఒక్క వ్యక్తిని నిర్ణయించే బాధ్యత అనేది యువత తీసుకోవాలి. మరి ముఖ్యంగా యువత కూడా రాజకీయాలలోకి రావాలి. ఎందుకంటే దేశ భవిష్యత్ అనేది యువకుల చేతుల్లో ఉంది. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మరి యువకులు అనే వారందరూ ఓన్లీ ఈరోజు వచ్చామా, ఫ్యాషన్గా ఓటేసామా, వెళ్ళామని కాకుండా రాజకీయాలలోకి కూడా మీరు రావాలి. ఎందుకంటే ఈరోజు మనము ఓటేసి అడుక్కునే స్థాయిలోనే ఉంటున్నాం. కానీ మనము మన ఓటును మనం వినియోగించుకొని ఆ ఓటు ద్వారా మరి ఒక స్థాయికి వెళ్ళినట్లయితే మనం శాసించే స్థాయికి వస్తాము. అంటే మనలాంటి యువకులకు ఎందరికో మనము పారదర్శకంగా నిలబడతాము. ఒక అప్లికేషన్ కావాలంటే సర్పంచ్ ముందు చేతులు పట్టుకుని నిలబడాలి. ఏదైనా పని చేయాలంటే సర్పంచ్ దగ్గర పోయి బతిమిలాడాలి. అలాంటి వ్యవస్థను మనము తీసివేయాలి. రాష్ట్రానికి, దేశానికి, గ్రామానికి సేవలు చేసే యువకులు ముందటికి రావాలి. అలాంటి ముందడుగు వేసే యువకులందరూ కూడా ఫస్ట్ ఇప్పటి నుంచే ప్రిపేర్ కండి. అదేవిధంగా మరి యువకులు చూసుకున్నట్టయితే మరి ఈ నియోజకవర్గాల వారీగా ములుగు జిల్లాలో మరి 55,543 మంది ఉన్నారు. నర్సంపేటలో 50,775 మంది ఉన్నారు. మహబూబాద్లో 63,412 మంది ఉన్నారు. దోర్నకల్లో 53,692 మంది ఉన్నారు. పాలకుర్తిలో 60,485 మంది ఉన్నారు. ఇక వర్ధనపేట విషయానికి వస్తే 4,232. భూపాలపల్లి విషయానికి వస్తే 61,501. స్టేషన్ కన్పూర్ విషయానికి వస్తే 56,459 మంది. జనగామ విషయానికి వస్తే 6,998 మంది. పరకాల విషయానికి వస్తే 5,000
899 మంది. వరంగల్ పశ్చిమ విషయానికి వస్తే 6617 మంది. వరంగల్ తూర్పు విషయానికి వస్తే 5986 మందిగా మరి ఈ యువతగా మనకు సమాచారం అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి మీరే, ఎందుకంటే యువకులకే ఎందుకు చెప్తున్నామంటే రాజకీయాలలో యువత పాత్ర తక్కువే. ఎందుకంటే ఓటింగ్ రోజు భాగస్వామ్యం అత్యల్పంగా మరి విద్యావంతులైన యువకులు ఎన్నికల్లో దూరంగా ఉంటున్నారు. మన చుట్టూ పైనుంచి క్రింది వరకు అంతటా నిరుద్యోగులు రాజకీయాల్లో మాత్రమే 50 నుంచి 70 ఏళ్ళ పైబడిన వారు కనిపిస్తున్నారు. మరి మనం ఎందుకు కనిపించడం లేదు? మరి నువ్వు పంచాయతీ ఎన్నికలలో రాజకీయాలకు అతీతంగా చేపట్టే ప్రక్రియలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన గ్రామాల్లో నివసిస్తున్నటువంటి మరి యువకులు ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా మీరు భావించాలి. డిగ్రీలు చదువుకున్నారు, పీజీలు చేసిండ్రు, మనందరం ఎంసీఏలు, ఎంబీఏలు, బీఎడ్లు చేసిండ్రు. మనందరూ కూడా జాబ్లు వచ్చే టైంలో వస్తాయి. కానీ మరి మన చేతులలో ఉన్నటువంటి మనము చదువుకొని మనం నేర్చుకున్నటువంటి మన చదువును మన గ్రామానికి ఉపయోగిస్తే అది దేశ భవిష్యత్తుకు మరి గ్రామాలు పట్టుకోమల వంటివి. కాబట్టి మరి గ్రామాలు బాగుపడితే ఆటోమేటిక్గా దేశం అనేది బాగుపడుతుంది. కాబట్టి చదువుకున్న యువకులందరూ కూడా మరి ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి, రాజకీయాల్లోకి రావాలి. మరి ఈరోజు ఏమి చదువుకోని వ్యక్తులు, 10వ తరగతి చదువుకున్న వ్యక్తులు కూడా రాజకీయాలు చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు చదువుకున్న వ్యక్తి వస్తే ఏ జీవో వస్తుంది, ఏ విధంగా దాన్ని అమలు చేయాలి, మరి ఏ విధంగా మరి ప్రజలకు సేవ చేయాలి, ఏ విధంగా ఒక పథకాన్ని తీసుకుని వస్తే దాన్ని అమలు చేయాలనేది మరి కొన్ని ఆలోచన విధానం అనేది మరి చదువుకున్న వ్యక్తులకు ఉంటుంది. కాబట్టి ఈ రోజులలో మరి చదువుకోని వ్యక్తులు వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తున్నారు, కానీ స్వార్థపూరిత రాజకీయం మొదలవుతుంది. కాబట్టి చదువుకున్న వ్యక్తులు వస్తే మరి కొంత అవగాహన ఏర్పడుతుంది, గ్రామాలలో కొంత మేలు జరుగుతుంది. కాబట్టి ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం రోజు మీకు తెలిస్తే ఒకే ఒక మెసేజ్ ఏంటంటే యువకులు రాజకీయాల్లోకి రావాలి. యువకులు ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు ఓటు హక్కు నమోదు చేసుకోండి, రాజకీయాల్లోకి రండి, ఈ స్థానిక ఎలక్షన్లలో నిలబడండి. ప్రతి ఓటమి గెలుపుకొక మెట్టు. మనం వేసేది నామినేషన్. తద్వారా మన గెలుపే లక్ష్యంగా మనం ముందుకెళ్ళేదంటే మనలాంటి యువతులకు ఎంతోమందికి మనం ఆదర్శంగా నిలబడతాం. కాబట్టి అది ఆలోచించండి. ఎక్కడో రోడ్ల మీద ఉండి కొట్లాడడం కాదు, రాజకీయాల్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని వాటిని సాల్వ్ చేసే దిశగా యువకులు ముందుకు రావాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మరి వచ్చేటువంటి స్థానిక ఎలక్షన్లలో మరి పోటీ చేసి అత్యధికంగా మరి యువకులను ప్రోత్సహించండి. మీరు కూడా తల్లిదండ్రులు కావచ్చు, ఉన్నటువంటి వారు కావచ్చు, ఒక డబ్బు కోసం చూడకండి. డబ్బు ఒక 500 కానీ 1000 రూపాయలు కానీ 200 కానీ ఇస్తే మనం ఓటును అమ్ముకుంటే మనల్ని మనం అమ్ముకున్నట్టు. అది గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి 500 ఇస్తున్నాడంటే, ఒక వ్యక్తి 10 లక్షలు ఖర్చు పెడుతున్నాడంటే తనకు ఎలాంటి లాభం లేదే ఖర్చు పెట్టాడు కదా. ఆ 10 లక్షలకు మళ్ళీ 10 లక్షలు 20 లక్షలు సంపాదించాలి, ఎలా సంపాదించాలని ఆలోచిస్తాడు తప్ప మన గ్రామానికి సేవ చేయాలని ఆలోచించాడు. నీతివంతమైన రాజకీయం చేయడానికి యువకులు ముందుకు రావాలని ఈ విధంగా మరి ఈరోజు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకొని మరి ఓటర్లను ఎక్కువ మొత్తంలో ఓటు వేయడానికి యువత ముందుకు రావాలి. చాలామంది ఓటు వేయడం లేదు, ఓటు హక్కు ఉన్నా కూడా వేయడం లేదు, అది తప్పు. ఓటు వేయడానికి ముందుకు రావాలి, ఓటు వేయాలి. మన దేశ భవిష్యత్తును మార్చడానికి మనమే మూలరాయి కావాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. జై హింద్. నువ్వు ఆగక ఓటే, నువ్వు లొంగక ఓటే, మన బాధ్యత రారోయ్. ఓటే నీ సంతకం, ఓటే నీ ఆయుధం, ఓటే